कर्कटे पूर्वफल्गुण्यां तुलसी काननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीम् आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणम् ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। భగవద్ బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవంలో మనం ఈరోజు 24వ పాశ్రంలో ఉన్నాము. మనకి ఉన్నటువంటి 30 పాశ్రాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పాశ్రాలు ఉంటాయి. అందులో ఈరోజు పాశ్రం ఒకటి. దీనికి మంగళాశాసన పాట్టు అని పేరు. అంటే ఈ పాశ్రం మంగళాశాసన పాశ్రము. నిన్నటి పాశ్రంలో మన అమ్మ స్వామిని సింహము లాంటి అడుగులు వేసుకుంటూ వచ్చి ఈ సింహాసనంపై కూర్చోండి అని విన్నవించుకుంది కదా. ఆ భక్తుల యొక్క కోరికల మేరకే మన స్వామి నెమ్మదిగా ఆ సింహముల వంటి అడుగులే వేస్తూ వచ్చి ఆ సింహాసనముపై కూర్చున్నాడట. అలా కూర్చున్నప్పుడు ఆ సింహాసనముపై కూర్చొని ఒక కాలు ఇలా కిందికి వేసి ముందుకు జాపి మరి ఒక కాలుని ఆ సింహాసనం వైపు తన కాలు మీద పెట్టుకున్నాడట. అలా పెట్టుకున్నటువంటి ఆ కాలు పాదము ఎర్రగా కనిపించిందంట. ఎలాగా? తామర పువ్వు ఏ విధంగా అయితే ఎరుపు వర్ణంతో ఉంటుందో అటువంటి ఎరుపు వర్ణంతో ఆ స్వామి పాదం కనిపించిందంట. కనిపించగానే అయ్యో పాపం, ఈ యొక్క స్వామివారిని నేనెంతో కష్టపెట్టాను కదా, అంత దూరం నుంచి ఇక్కడ వరకు నడిచి రమ్మని చెప్పేసి అంటే పాపం అలా నడిచి వచ్చినందుకు స్వామి యొక్క పాదాలు ఎంత కమిలిపోయాయో కదా, ఎంత కమిలిపోయేసి ఇటువంటి ఎరుపు వర్ణం కలిగింది కదా. పాపం ఈ స్వామి యొక్క పాదాలకి నేను ఈరోజు చాలా శ్రమ పెట్టాను ఈ యొక్క పాదాలని అని చెప్పి చాలా బాధపడుతూ ఈరోజు పాశ్రంలో మన అమ్మ ఆ స్వామికి మంగళ నీరాజనాలు ఇస్తుందంట. మంగళాశాసనాలు పాడుతోంది ఈరోజు. మంగళం అంటే శుభం కలుగుగాక అని అర్థము. అలాగా ఈరోజు స్వామికి మన అమ్మ మంగళాశాసనాన్ని చేస్తుంది ఈ పాశ్రంలో. అదేంటో చూద్దాం. అన్రివ్వులహమళందాయ్ అడిపోత్తి షెన్రెంగొత్తెన్నిలంగై షెత్తాయ్ తిరళ్ పోత్తి பொன்றச்செகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா விரிந்தாய் கடல் போத்தி குன்று குடையா விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேள் போத்தி என்றென்றுன் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கே లోరెంబావాయ్. అన్రివ్వులహమళందాయ్ అంటే ఆనాడు మనం ఒకసారి చెప్పుకున్నాం. బలిచక్రవర్తి యాగం చేస్తూ ఉంటే మన విష్ణుమూర్తి వామనావతారాన్ని ఎత్తేసి ఒక 3 అడుగుల నేలని దానంగా కోరుతాడు అని చెప్పేసి, అలా ఆనాడు బలిచక్రవర్తిగా వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళేసి బలిచక్రవర్తి ద్వారా 3 అడుగుల నేలని దానంగా తీసుకొని ఆ నేలని కొలవటానికి త్రివిక్రమావతారాన్ని ఎత్తాడట. అలాగా ఆ త్రివిక్రమ అవతారాన్ని ఎత్తి నీ యొక్క పాదముతో 7-14 లోకాలని కూడా కొలిచావు కదా స్వామి. అలాగా ఆనాడు నీ పాదముతో ఏ పాదంతో అయితే 7-14 లోకాలని కొలిచావో అటువంటి పాదాలకి మంగళము, అటువంటి పాదాలకి మంగళాశాసనం చెబుతూ ఉన్నాను అని చెప్పేసి అంటోందంట. అలాగే షెన్రెంగు తెన్నిలంగై షెత్తాయి తిరళిపోత్తి, రామచంద్రస్వామి యొక్క భార్య సీతామహాతల్లి. ఆ యొక్క సీతాదేవిని రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు అపహరించుకొని పోతే నీవు ఆ యొక్క ఆ యొక్క దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకానగరానికి వెళ్ళి ఎంతో సుందరంగా ఉంటుందంట ఆ యొక్క లంకానగరం. మనకి రామాయణంలో ఆంజనేయ స్వామి చెప్తాడు. ఆ ఎంతో సుందరమైనటువంటి ఎంతో విశాలమైనటువంటి లంకానగరం అట. ఎంతో సుందరమైనటువంటి విశాలంగా ఉండేటువంటి భవనాలు కూడా ఉంటాయట. సుందరమైనటువంటి వృక్షాలు ఉంటాయట. అంత సుందరమైనటువంటి లంకానగరాన్ని, ఆ లంకానగరంలో ఉన్నటువంటి రాక్షసులని రావణాసురుడితో సహా
చంపేశావు కదా, చంపేసి మళ్ళీ ఆ యొక్క సీతామహాతల్లిని సీతమ్మని మళ్ళీ కాపాడి తీసుకొని వచ్చావు కదా, అటువంటి ఆ రావణాసురుడి చంపినటువంటి నీ యొక్క బల పరాక్రమం ఏదైతే ఉంటుందో అటువంటి బల పరాక్రమానికి మంగళము స్వామి అని అంటుందంట. అలాగే పొండ్ర చెగడముదైత్తాయి పుగడుపోత్తి. చెగడం మనం ఒకసారి చెప్పుకున్నాము. శకటాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు. శకటం అంటే ఒక బండిలో ఆవహించి శ్రీకృష్ణ పరమాత్ముడిని చంపడానికి వెళితే అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తనకున్నటువంటి శక్తితో ఆ శకటాసురుడిని నేలకు పడేసి దాన్ని రెండుగా చీల్చి ఆ బండిని ఆ శకటాసురుడు అనేటువంటి రాక్షసుడిని చంపేశాడట. అలాగా ఆ శకటాసురుడు అనేటువంటి రాక్షసుడిని చంపావు కదా, అటువంటి చంపినటువంటి అనన్య కీర్తి ప్రతిష్టలకు మంగళము స్వామి అని చెప్తోంది. అలాగే కుండ్ర కొణయా విడుత్తాయి గుణం పోత్తి. ఒకానొక సమయమందు వత్సాసురుడు అనేటువంటి వాడట. ఒక అసురుడు, వత్స అంటే ఒక చిన్న లేగ దూడ ఏదైతే ఉంటుందో ఆ దూడలో ఆవహించాడట. ఆ అసురుడికి వత్సాసురుడు అని పేరు. అదేవిధంగా ఒక రాక్షసుడు వెలగ చెట్టుపై ఆవహిస్తాడట. అలాగా ఆ వెలగ చెట్టుపై ఉన్నటువంటి రాక్షసుడిని చంపడానికి ఈ దూడలో ఆవహించినటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఈ రాక్షసుడిని కూడా చంపడానికి అని చెప్పేసి ఏం చేశాడట, ఆ వత్సాసురుడు అనేటువంటి రాక్షసుడిని పట్టుకొని మనం మామూలుగా పొలాలలో పంట పొలాలలో మంచే అని ఏర్పాటు చేస్తారు. ఒక 4 స్తంభాలు పాతి పైన తడకలు వేసి ఆ మంచే అనేటువంటిది ఏర్పాటు చేసుకొని దానిపైన ఆ పొలానికి రక్షణ చేస్తూ ఉంటారు, కాపలా కాస్తూ ఉంటారు. ఎటువంటి పక్షులు కూడా ఏవి రాకుండా కాపలా కాస్తూ ఉంటారు. అలా కాపలా కాసినప్పుడు ఒక రాయికి ఒక తాడు చుట్టేసి అది గిరగిరా తిప్పి ఎక్కడైనా పక్షి కనబడితే దానిపై విసిరేస్తూ ఉంటారట. అలా విసిరేస్తూ ఆ పక్షులు అనేటువంటివి రాకుండా పొలాలని కాపలా కాస్తూ ఉంటారట. ఆ విసిరేటువంటి దాన్ని ఒడిసెలా అంటారు. అలాగా ఆ మంచెపై ఆ పొలాన్ని కాపలా కాసేటువంటి వాడు ఆ మంచెపై నిలబడి ఒడిసెల ఏ విధంగా అయితే తిప్పి విసిరేసి ఆ పొలాన్ని రక్షించుకుంటాడో అదేవిధంగా ఇక్కడ మన స్వామి కూడా ఆ వత్సాసురుడిని చేతిలో తీసుకొని ఆ ఒడిసెలకది ఏ విధంగా అయితే తిప్పి విసిరేస్తాడో ఆ విధంగా తిప్పి ఆ వెలగ చెట్టుపైకి విసిరేస్తాడట. అలా ఆ వెలగ చెట్టుపైకి విసరడంతో ఈ వత్సాసురుడు అనేటువంటి వాడు ఆ వెలగ చెట్టుపై ఆవహించినటువంటి రాక్షసులు ఇద్దరు కూడా చనిపోతారట, ఇద్దరు కూడా చంపబడతారట. అలా వాళ్ళిద్దరిని కూడా సంహరించడం కోసం అలా తిప్పుతూ ఏం చేశాడట, ఒక పాదాన్ని ముందుకి ఒక పాదాన్ని వెనక్కి పెట్టి గట్టిగా తిప్పుతూ బలంగా విసిరేశాడట. అలా నీ యొక్క బల పరాక్రమాలను ఉపయోగించడానికి ఒక పాదాన్ని ఎంతో అందంగా ముందుకి ఒక పాదాన్ని వెనక్కి పెట్టేసి నీవు ఆ ఒడిసెల విసిరినట్టు ఆ వత్సాసురుణ్ణి విసిరి చంపేశావే, అటువంటి నీ యొక్క దివ్య పాదాలకు మంగళము స్వామి అని చెప్పేసి మంగళం పాడిందంట ఆ స్వామి వారి యొక్క పాదాలకి. అదేవిధంగా కుండ్రుకొడయా వెడుత్తాయి గుణం పోతి. ఒకానొక సమయమందు ఇంద్రుడికి అవమానం జరుగుతుంది. ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వర్షాలు పడటం కోసమని చెప్పేసి ఒక పర్వతాన్ని పూజిస్తారు, ఆరాధిస్తారు. ఏ పర్వతాన్ని? గోవర్ధన పర్వతాన్ని. మామూలుగా వర్షం కురవాలి అంటే ఇంద్రుడిని పూజించాలి. ఇంద్రుడిని పూజిస్తే ఆ ఇంద్రుడు వరుణదేవుడికి ఆజ్ఞాపిస్తాడు, నువ్వు వెళ్ళి ఫలానా స్థలంలో ఫలానా ప్రదేశంలో వర్షంగా కురువు అని చెప్పేసి. అలాగా ఎందుకంటే దేవతలకందరికీ కూడా అధిపతి ఇంద్రుడు కాబట్టి, రాజు ఇంద్రుడే కాబట్టి ఇంద్రుడు ఆజ్ఞాపిస్తే వరుణదేవుడు చేస్తాడు. మరి అటువంటప్పుడు వర్షం కోసం ప్రార్థించాల్సింది ఎవరిని? ఇంద్రుడిని. కానీ ఈ శ్రీకృష్ణ పరమాత్ముడి వల్ల మీరు ఇంద్రుణ్ణి కాదు పూజించేది, ఈ యొక్క గోవర్ధన పర్వతాన్ని కనుక మీరు పూజించినట్లయితే మీకు వర్షం పడుతుంది అని చెప్పేసి అనగానే ఆ శ్రీకృష్ణుడి యొక్క మాటే వేదవాక్కుగా భావించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, రేపల్లిలో ఉండే వాళ్ళంతా కూడా ఆ గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారట. అప్పుడు ఇంద్రుడికి ఆగ్రహం వస్తుంది.
వర్షం కోసం నన్ను పూజించాల్సింది, నన్ను వదిలేసి ఆ పర్వతాన్ని పూజించేది వీళ్ళంతా అని చెప్పేసి ఆ ఇంద్రుడికి ఆగ్రహం వచ్చేసి రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడట. అలా కుంభవృష్టి, రాళ్ల వర్షం కుంభవృష్టి కురవగానే ఆ వర్షానికి ప్రజలు, ఆవులు, ఆ ఆవులు కట్టేసినటువంటి బళ్ళు ఇవన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటాయట. అంత పెద్ద కుంభవృష్టి కురుస్తుందంట. అటువంటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రేపలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుడు ప్రార్థిస్తారట శ్రీకృష్ణుడిని. మరి స్వామి, నీవు పూజించమంటేనే కదా గోవర్ధన పర్వతాన్ని పూజించాము. మరి ఈ విధంగా ఇంద్రుడు తన యొక్క ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. మరి మమ్మల్ని అందరినీ కూడా నీవే రక్షించాలి అంటే అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలుసు తన యొక్క చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడట. అలా ఆ గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తి అక్కడ ఉన్నటువంటి ఆ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ పర్వతం కిందికి రమ్మని చెప్పేసి వాళ్ళందరినీ కూడా రక్షిస్తాడట, వాళ్ళందరినీ కూడా కాపాడుతాడట. అలాగా కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజలనే కాకుండా అక్కడ ఉన్నటువంటి పశు సంపద, గోసంపద అన్నిటినీ కూడా ఆ పర్వతం కిందికి తీసుకురమ్మని చెప్పేసి ఆ పర్వతం కిందికి వస్తే వాళ్ళందరినీ కూడా ఆ పర్వతం కింద రక్షిస్తూ ఉంటాడట. అలా వాళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమగా రక్షిస్తాడట. వాళ్లపై ఉన్నటువంటి ప్రేమే ఆ రక్షణకు నిదర్శనమట. అలాగా ఉన్నటువంటి నీ యొక్క వాత్సల్యం ఏదైతే ఉంటుందో, వాళ్ళందరిపై కురిపించేటువంటి వాత్సల్యం ఏదైతే ఉంటుందో అటువంటి వాత్సల్యానికి మంగళము స్వామి అని చెప్తోందంట. అలాగా వెన్రుపగే కెడుక్కుం నిన్ కయ్యిల్ వేల్పోత్తి ఎంరెన్రున్ శేవఘమే ఏత్తి పరేహుళ్వాన్. అలాగా శత్రువులందరినీ కూడా సమూలంగా నాశనం చేస్తూ ఉంటావు. ఎప్పుడు ఎక్కడ ఏ శత్రువైతే కనబడతాడో ఆ శత్రువుని ఏమాత్రం ఆలోచించకుండా తక్షణమే సంహరిస్తూ ఉంటావు నీవు. ఏ విధంగా అంటే నీ చేతిలో ఉన్నటువంటి వేలాయుధము, నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏదైతే ఉంటుందో ఆ ఆయుధంతో కనబడినటువంటి శత్రువుని కనబడినట్టుగా సంహరిస్తూ ఉంటావు. కానీ రాముడు మాత్రం శత్రువుని సంహరించడానికి ఆలోచిస్తాడండి. కానీ శ్రీకృష్ణుడు ఆలోచించడట. రావణాసురుడిని, సీతమ్మ వారిని ఎత్తుకుపోయినటువంటి రావణాసురుడిని చంపడానికే ఒక అవకాశం ఇస్తాడట. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం ఎవరికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదంట. ఎక్కడ ఏ శత్రువు కనబడితే ఆ శత్రువుని వెంటనే సంహరించాడట. అలాగా శత్రువులందరినీ కూడా సంహరించినటువంటి నీ చేతిలో ఉన్నటువంటి వేలాయుధం, ఆ యొక్క ఆయుధం ఏదైతే ఉంటుందో అటువంటి ఆయుధానికి మంగళము స్వామి అని చెప్పి ఈ విధంగా మంగళం పాడేసి, స్వామి ఇదిగో నీ యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తూ మంగళం పాడుతూ నీ దగ్గర ఉన్నటువంటి ఏత్తి పరై కొల్వా, నీ దగ్గర ఉన్నటువంటి ఆ పర అనేటువంటి వాయిద్యం ఏదైతే ఉంటుందో దాన్ని మేము వరంగా పొందడానికే మేము మీ దగ్గరకు వచ్చాము స్వామి అని చెప్పేసి ఈ విధంగా ఆ స్వామికి మంగళాశాసనం చేసి మన అమ్మ తాను వచ్చినటువంటి కార్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఈ యొక్క పాశ్రంలో స్వామికి విన్నవించుకుందంట. ఇది ఈ పాశ్రంలోని అంతరార్థము. జై శ్రీమన్నారాయణ.